సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? ఒకడి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులు సహా మిత్రులుగా చేస్తారు. ఫిలిష్తీయులు ఎవరండి? ఫిలిష్తీయులు ఎవరు? శత్రువులు. అరబ్బులు ఎవరు? శత్రువులు. కానీ అరబ్బులు మరియు ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? యూదా రాజు దగ్గరకు వచ్చి, చిన్న రాజ్యం, యూదా రాజ్యం అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అంతా కలిపితే కూడా కరీంనగర్ జిల్లా అంత ఉండదు. పోనీ కరీంనగరు హైదరాబాద్ కలుపుకుంటే ఉన్నంత ఉంటుంది అంతే. అంత చిన్న రాజ్యానికి ఫిలిష్తీయులు భయపడుతున్నారు. ఫిలిష్తీయులు వచ్చి ఏం కడుతున్నారు? పన్నులు కడుతున్నారు. ఎందుకు? యెహోవా యొక్క భయము ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. ఎక్కడుంది? 10వ వచనం. యూదా దేశపు చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదని యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇది ప్రభువు మనకిచ్చేటటువంటి పరిపక్వతకు ఒక నిదర్శనం. మన జీవితాలు, మన జీవన విధానం, మన మాటలు, మన ప్రవర్తన దేవుని ఎదుట నిష్కల్మషముగా ఉంటే, నీతికరమైనదిగా ఉంటే, కనికరమును ప్రేమించేదిగా ఉంటే, న్యాయమును జరిగించేదిగా ఉంటే, దేవుని ఎదుట మరి తగ్గింపు జీవితం గనక కనిపిస్తే, ఒకడి ప్రవర్తన గనక బాగుంటే, ఏ విధంగా అయితే శత్రువులు సైతం మిత్రులవుతారో, ఫిలిష్తీయులు సైతం మనకొచ్చి ఏమిస్తారు? కానుకలిస్తారు. అరబ్బులు సైతం మనకొచ్చి ఏమిస్తారు? కానుకలిస్తారు. ఇది దేవుని రాజ్య స్థాపనకు, దేవుని రాజ్య విస్తరణకు ఆలోచించే వారికి ఉండేటటువంటి మనస్సు. అయితే ఒక దుర్ఘటన జరిగింది. ఏం జరిగింది అనంటే, దేవుని రాజ్య నియమం ఏమిటి? దేని నుంచి కాపాడుకున్నాడు తన రాజ్యాన్ని యెహోషాపాతు? ఇశ్రాయేలు దగ్గర నుంచి కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడుకున్నాడు? వాళ్ళు ఇంటలు వినట్లేదురా బాబు, ఆ ధూప స్తంభాల దగ్గరికి వెళ్తున్నారు, ధూపదీప నైవేద్యాలు ఎవరికి వేస్తున్నారు? నెహుష్టాన్లకు వేస్తున్నారు, దేవతా స్తంభాలకు వేస్తున్నారు, ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళు గుడులు కట్టుకుంటున్నారు. అలాంటి వారితో, అంటే నామినల్ క్రైస్తవ్యంలో ఉన్న వారి నుంచి ఈ విశ్వాస సమూహముగా పిలువబడేటటువంటి శిష్యులను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ యెహోషాపాతే ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి ఎవరితో వియ్యం అందుతున్నాడు? ఇశ్రాయేలు రాజుతో వియ్యం అందుతున్నాడు. ఇంకా చెప్పండి, దీన్నే ఏమంటారు అనంటే, అంతా తిన్న తర్వాత దేవుడా చూద్దాంలే అనడం, సొయ్యం మట్టడం, లేకపోతే కొవ్వు పట్టడం అంటారు. యెహోషాపాతుకు అదే జరిగింది. వియ్యం అందాడు. వియ్యం అందటం అంటే ఏంటనుకుంటున్నారు? తన కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ కూతురు కట్టబెట్టాడు.